సర్దుకొని బయటికి వచ్చేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న చందు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి వల్లి ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు ఇలా బయలుదేరావు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న రామరాజు అయితే, "అమ్మ వల్లి" అని చెప్పేసి అయితే చాలా గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అక్కడికి వస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న రామరాజు అయితే, "ఏంటమ్మా వల్లి బ్యాగ్ తీసుకొని ఎక్కడికి బయలుదేరుతున్నావు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వల్లి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. అది చూసి అక్కడ ఉన్న రామరాజు మాత్రం, "ఏంటమ్మా వల్లి ఎందుకు బ్యాగ్ సర్దుకొని ఈ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి మాత్రం, "మామయ్య గారు నేను ఈ ఇంట్లో ఉండాలనుకోవటం లేదు. ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి డిసైడ్ అయిపోయాను. నేను ఇక్కడ ఉండలేను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు, వేదవతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం, "అవును మామయ్య గారు, నాకు ఎందుకో ఈ ఇంట్లో ఉండాలనిపించటం లేదు. ఈ మనుషుల మధ్యన ఉండాలనిపించటం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఉన్నారు. నాకు చూస్తుంటేనే చాలా భయం వేస్తుంది. అందుకే నేను మా పుట్టింటికి వెళ్ళిపోదామని చెప్పి నేను డిసైడ్ అయిపోయాను. నేను వెళ్ళిపోతున్నాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా వల్లి వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం, "అవును మామయ్య గారు, ఏంటి ఈ గొడవలు ఇవి నేను చూడలేకపోతున్నాను. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధంగా ఉంటూ ఉంటే నాకు ఇక్కడ ఎలా ఉండాలనిపిస్తుంది. ఈ కష్టాలు, ఈ బాధలు చూసి నాకు అస్సలు ఉండాలనిపించటం లేదు. అందుకే నేను ఎవ్వరికీ తెలియకుండా ఈ టైంలో ఇలా వెళ్ళిపోతున్నాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న చందు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే, "ఏంటమ్మా వల్లి ఎందుకు ఇలా చేస్తున్నావు?" అని చెప్పేసి అయితే వేదవతి కూడా అడుగుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్